365 ఎంఓయూలు 10,50,000 కోట్ల విలువైన ఒప్పందాలు 2 రోజుల భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సురక్షితం, సమర్థ నాయకత్వమే రాష్ట్రానికి రక్ష అన్న గవర్నర్. బైక్ స్కిడ్ అయి పడ్డవాళ్ల మీద నుంచి దూసుకెళ్లిన లారీ, సికింద్రాబాద్ థర్డ్ బండ్లో 2 స్టూడెంట్స్ మృతి. రైతు రుణమాఫీ, ఉచిత విద్యతో యూపీ బీజేపీ తాయిలాలు, వాళ్లు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ మాయా కౌంటర్. నిన్న 400 తగ్గింది, ఇవాళ 230 పెరిగింది. కొనుగోళ్ల మద్దతుతో మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర. గట్టిగా అరిచినంత మాత్రాన చెప్పేదంతా నిజం అవ్వదన్నారు వెంకయ్యనాయుడు. కొంతమంది వాస్తవాలు తెలుసుకోకుండా గట్టిగట్టిగా మాట్లాడతారని, అలాంటి వారి మాటల్ని పట్టించుకోనక్కర్లేదని ఆయన చురకలేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కోసం తామేం చేస్తున్నామో ప్రజలు గమనిస్తున్నారన్నారు వెంకయ్యనాయుడు. అన్నిటికీ సులభమైన పని అంటే నినాదాలు ఇవ్వడం. నినాదం ఇవ్వడం కానీ పని చేయాలంటే ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నాం, కష్టపడాలి, పని చేయాలి. నేను చూస్తున్నాను కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిపోయింది తిరిగి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న అప్పుడు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణకు అనుగుణంగా ఆంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం జరగాలని వాదించినట్టు పార్టీ, పార్లమెంట్ లో స్వరం వినిపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు తెలుగు వాళ్ళు అన్నదమ్ముల దాకా విడిపోవాలా, కలిసి కలహించుకోవడానికన్నా విడిపోయి సహకరించుకోవాలని మిన్నాన్ని చెప్పిన పార్టీ బీజేపీ పార్టీ. 5 రాష్ట్రాల్లో కీలకంగా మారిన యూపీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. రైతులు, యువతపై వరాల జల్లు కురిపించింది. పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. తర్వాత కూడా రైతులకు వడ్డీ లేని రుణాలిస్తామని హామీ ఇచ్చారు. అన్ని కాలేజీల్లో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తామని, ఏడాది పాటు 1 GB డేటాతో యువతకు ల్యాప్టాప్లు ఉచితంగా ఇస్తామన్నారు అమిత్ షా. कब तक गुंडों का राज चले, पढ़ा लिखा बर्बाद, बात बात पे गोली चले, कानून यहाँ लाचार. कब तक गुंडों का राज चले, पढ़ा लिखा बर्बाद, बात बात पर गोली चले, कानून यहाँ लाचार. अब परिवर्तन लाएंगे, भाजपा लाएंगे, यूपी में कमल खिलाएंगे, अरे यूपी में भाजपा लाएंगे, यूपी में कमल खिलाएंगे. मित्रों, उत्तर प्रदेश का किसान बहुत खराब हालत से गुजर रहा है. उत्तर प्रदेश के किसान को अगर एक लंबी छलांग लगानी है, कृषि विकास दर को 10% से आगे ले जाना है, तो उसको एक प्लेटफॉर्म देना पड़ेगा, इसकी मदद करनी पड़ेगी. इसलिए भारतीय जनता पार्टी ने तय किया है कि आने वाली सरकार उत्तर प्रदेश के सभी लघु एवं सीमांत किसानों का फसली ऋण 100% माफ कर उनको एक प्लेटफॉर्म देने का काम करेगी. सभी लघु एवं सीमांत किसान को जो फसली ऋण बाद में दिया जाएगा, वो ऋण 0% इंटरेस्ट से दिया जाएगा. किसानों से आगे पर ऋण पर किसी भी प्रकार का ब्याज नहीं. లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని బీజేపీకి యూపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే నైతిక హక్కు లేదన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఎస్పీ, బీజేపీ ఒకే నాణానికి బొమ్మ బోర్సు లాంటివన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తెస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు మాయావతి. 100 రోజుల్లో నెరవేరుస్తానన్న హామీలు 2.5 ఏళ్లైనా తీరలేదని గుర్తు చేసిన మాయావతి ఇప్పుడు యూపీ మేనిఫెస్టోను ప్రజలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. దేశంలో గోవా అభివృద్ది పథంలో సాగుతోందని ప్రధాని మోడీ చెప్పారు. పనాజీలో ఎన్నికల ప్రచారం చేసిన మోడీ గోవాకు అస్థిరత అనే జబ్బు చేసిందన్నారు. ఈ జబ్బుకు సరైన మందు ఓటర్లే వేయాలని పిలుపునిచ్చారు. తాను ఢిల్లీలో ఉన్న గోవా అభివృద్ది వార్తలు వింటూనే ఉన్నానని, ఇక్కడి సర్కారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని గుర్తు చేశారు మోడీ. ఏపీ అసెంబ్లీలో జరిగిన రగడపై ప్రివిలేజ్ కమిటీ విచారణ పూర్తయింది. గత ఏడాది వర్షాకాల సమావేశాల్లో 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించి సభ మర్యాదలు మంటగలిపారని యనమల ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. దీంతో గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రివిలేజ్ కమిటీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మొత్తం 12 మందిని 3 విడతలుగా విచారించింది.
ఏపీలో ఫిబ్రవరి 11, 12, 13 తేదీల్లో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు ప్రచార పత్రాల్ని ఆవిష్కరించారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు. ఏపీలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ పోస్టర్లు అంటించి ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల మంత్రి హరీష్ రావు ఆకస్మిక పర్యటన చేశారు. పలు ప్రాజెక్టుల నిర్మాణపు పనుల్ని తనిఖీ చేశారు. మంథని నియోజకవర్గంలోని మేడిగడ్డ ప్రాజెక్టు పనులతో పాటు సుందీళ్ల బ్యారేజ్, సిరిపురం పంప్ హౌస్ పనులను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రామగుండం ఎన్టీపీసీ జ్యోతి భవన్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పరిధిలోని ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి హరీష్ రావు. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద రైతులు ధర్నా చేశారు. కనీసం 4 టీఎంసీల నీటి నిల్వలు ఉంచాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏపీ సర్కార్ దిగువకు నీళ్లు విడుదల చేస్తోందని ఆరోపిస్తూ బైఠాయించారు. పులిచింతల ఎగువనున్న శివగంగా ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 7,000 ఎకరాల్లో సాగు చేసిన మిరప, పత్తి పంట ఇప్పుడు ఎండిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నీళ్లు నిల్వ చేయమని ఏపీ సర్కార్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో దిగువకు వదిలేస్తున్నామన్నారు పులిచింతల ప్రాజెక్టు అధికారులు. దీంతో ఆందోళనకారులకు కోదాడ సీఐ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కడప జిల్లాలోని పులివెందుల బ్రాంచ్ కెనాల్కు గండికోట ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదలైంది. సింహాద్రిపురం మండలం బి చెర్లోపల్లిలోని స్టేజ్ 2 పంప్ హౌస్ వద్ద మోటార్ స్విచ్ ఆన్ చేసి దిగువకు నీటిని వదిలారు మండల డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి. అలాగే చవ్వారిపల్లిలో ఇద్దరూ కలిసి పైడిపాలెం ప్రాజెక్టు గేట్లనెత్తి తొండూరు మండలానికి నీటిని వదిలారు. పులివెందుల నియోజకవర్గానికి నీళ్ల కొరత లేకుండా చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్న సతీష్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. రాజమహేంద్రవరంలో బీఎస్పీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముట్టడి జరిగింది. జన్మభూమి కమిటీలు రద్దు చేసి అర్హులకు పింఛన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఆందోళనకారులు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లలో టీడీపీకి చెందిన వారికి అర్హులుగా ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. మురికివాడలో ఉన్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ పింఛన్లు అందివ్వాలంటూ కార్పొరేషన్ అధికారులకు వినతి పత్రం అందించారు బీఎస్పీ నేతలు.